మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడడం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి. ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టుకి ముందు సిబిఐ తమ వాదనలు వినిపించింది, విచారణ పూర్తయిందని చెప్పింది. సో ఇంకా ఏంటి ఆనంద్ సాగర్ గారు, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం. సరే అప్పుడంటే ఆయన 2019 మరి మార్చి 15వ తారీఖున చనిపోయిన తర్వాత రోజు నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారే చంపారని ఆయన చేతికి ఒక కత్తి పెట్టి రక్తపు గ్రాఫిక్ వేసేసి చాలామంది ప్రచారం కూడా చేశారు. మరి ఆ తర్వాత అది అబద్ధమని తేలింది. దోషులు ఎవరనే దాని మీద విచారణ సంస్థలు విచారించాయి. సో దురదృష్టం ఏంటంటే మరి ఇంకా పూర్తిగా దోషులు ఎవరనే దాన్ని మరి ఇంకా బయటికి రాని పరిస్థితి అధికారికంగా. సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఈ కేసుని ఏమైనా టేకప్ చేసే పరిస్థితి ఉందా సార్? ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో గత 19 ఎన్నికల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన ఇది. ఈ హత్య ఆధారంగా ఎన్నికల ఫలితాలు కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పారు, నేను కూడా మోసపోయాను, వివేకానంద రెడ్డి ఆ గుండెపోటుతో చనిపోయాడనే సాక్షి ఛానల్లో వస్తే చూసి నమ్మాను, నేను చేసిన తప్పదే. తెల్లారేసరికి మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కత్తితో నా బొమ్మ పేపర్లో రాశారు, సాక్షి పేపర్లో. అంటే వైసీపీ డ్రామా ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్లే గుండెపోటు అంటారు, తర్వాత మళ్ళీ వాళ్లే గొడ్డల పోటు అన్నారు, వాళ్లే చంద్రబాబు నాయుడు గారు చంపారు, వాళ్లే సిబిఐకి అనేక ఆటంకాలు కలిగించారు కేసుని. పాపం ఆవిడ ఆడబిడ్డ ఢిల్లీ వరకు వెళ్లి పోరాడింది, ఒంటి చేత్తో పోరాడింది. అటువంటి ఆడబిడ్డకు అనేక బెదిరింపులు, చంపుతామని బెదిరింపులు, లీగల్ గా వెళ్తుంటే వెళ్ళకూడదని బెదిరింపులు, రకరకాల ఒత్తిడి తీసుకొచ్చారు ఆవిడ మీద. ఈ కేసులో అనేక మంది సాక్షుల్ని, అనేక మంది కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ లోపుగా చనిపోవడం అదొక డ్రామా. చచ్చిపోయారో తెలియనటువంటి పరిస్థితి. సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానంటే వందలాది మందితో అటాక్ చేసినటువంటి చరిత్ర చూసాం. ఈ బుకాయింపంతా ఎవరు చేశారు? ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆనాడు 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఉందో వాళ్లే కదా ఈ బుకాయింపులు చేసింది, అడ్డుకున్నది, ఆటంకాలు కలిగించింది, చర్చలు వచ్చాయి, వాళ్లే కదండి. కాబట్టి ఇందులో దోషులు ఎవరనేది ప్రజలు ఎప్పుడూ నిర్ధారణ చేసుకున్నారు. ఆ కడప జిల్లా వాసులు కూడా నిర్ధారణ చేసుకున్నారు. అందుకే మొన్న 7 సీట్లు కూటమికి ఇచ్చి గెలిపించారు. కడపలో కూడా పార్టీ ఖాళీ అయిపోయింది. ఇది గమనించాలి. ఇప్పుడు సిబిఐ విచారణ పూర్తయింది. విచారణ పూర్తయితే వాట్ నెక్స్ట్ అంటే మీకు తెలియదు ఏముంది, ఎవరినైనా దోషి అని న్యాయస్థానం డిక్లేర్ చేయాలి. దోషి ముద్దాయిగా ఉంటాడు, విచారణ ఎదుర్కొంటాడు. ఫైనల్ గా అతను దోషా కాదనేది కోర్టు అతన్ని డిక్లేర్ చేయాలి, తీర్పు చెప్పాలి, లేదా వేరే డైరెక్షన్ అన్నా ఇవ్వాలి. అప్పుడు కదా స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యేది. ఇప్పుడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, సొంత చెల్లెలకి న్యాయం చేయలేనటువంటి 5 ఏళ్ల పరిపాలన. న్యాయం పాట పక్కన పెట్టండి, అనేక అవస్థలు పెట్టారు ఆవిడ్ని, అనేక ఇబ్బందులు పెట్టారు ఆవిడ్ని. ఇది ఎక్కడ చూడలేదు, వింత అనుభవం అనమాట. ఒక చేదు నిజాన్ని ప్రజలు చూస్తూ 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 మరిచిపోయే స్థితికి వచ్చినటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఈ సుప్రీంకోర్టులో సిబిఐ వేసినటువంటి పిటిషన్ ఒక సంచలనం అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో ముద్దాయిల్ని కోర్టు నిర్ధారిస్తుంది, వాళ్ళ జైల్లో పెడుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దోషులు ఎవరనేది తేలుస్తుంది, వాళ్ళకి శిక్ష కూడా తేలుస్తుందని మేము నమ్ముతున్నాం. సో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా సార్? 100% ఆశాభావమే కాదు, నిజమైనటువంటి నారాసుర రక్త చరిత్ర నా సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో ప్రచారం చేశారు. కాబట్టి ఎవరిది రక్త చరిత్ర? జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డిది, వైసీపీ పార్టీది రక్త చరిత్ర, తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది రక్త చరిత్ర. దమ్ముంటే ఆ పార్టీని కూడా డిమాండ్ చేయమని అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇమీడియట్ గా తేల్చమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు కూడా వెళ్ళాలి ఒక పిటిషన్, దోషులు ఎవరో తేల్చండి అని. అక్కడ చెప్పరు, ఆ మాట ఎక్కడ చెప్పరు.
ఆ ప్రస్తావన తేరు. తెలుగుదేశం పైన బుకాయిస్తారు. తెలుగుదేశం ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడితే నా మీద విరుచుకుపడతారు. ఇది వాళ్ళ పరిస్థితి. అడ్డంగా బొంకడం, అడ్డగోలుగా రాయడం, అడ్డగోలు వార్తలతో అందరినీ నమ్మించడం అదొక అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నారు. సాగవ ఆటలు, నిజాలు ప్రజల ముందు పెట్టే ప్రభుత్వం ఉంది ఇక్కడ, కూటమి ప్రభుత్వం. అలాగే సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా వాస్తవాల్ని వాస్తవాలుగా, దోషుల్ని దోషులుగా తేల్చేటటువంటి ఆ సమయం ఆసన్నమైంది. బి రెడీ అని చెప్పి వైసీపీని హెచ్చరిస్తా ఉన్నాను నేను. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి.